కొడక్క, సునీల్ పాటిల్ రాకముందే గేట్లని తెరుచుకోవాలి, అర్థమైందా? అలాగే సార్. ఎక్కడున్నాయి? ఎక్కడే ఉన్నాయి సార్. గుడ్లు ఎవరో గుడ్లు మీద కూర్చొని గుడ్లు పెడుతున్నావా నువ్వు? లేదు సార్. త్వరగా వెళ్ళి ఇక్కడి నుంచి సార్. 2 డజన్ల గుడ్లు తీసుకురా, అర్థమైందా? అలాగే సార్. త్వరగా రా, లేదంటే పంచింగ్ బ్యాగ్ బదులు నీతో ప్రాక్టీస్ చేస్తాను, అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. సార్. హిరేన్, ఓ హిరేన్, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? ముందు నువ్వు జిమ్ ఎస్టాబ్లిషింగ్ షాట్స్ తీసుకో. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సునీల్ పటేల్వి క్లోజప్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు, ట్రైనింగ్ అప్పుడు, సరేనా? ఒకటే కదా. నాకు తెలుసు. మనం అతనివి న్యాచురల్ ఎలిమెంట్స్ ని క్యాప్చర్ చేద్దాం, రా, రాస్టిక్, ఒక మాస్ హీరో లాగా. అలాగే నువ్వు నీ పిచ్చి పనులతో అతని మూడ్ అప్సెట్ చేయకు. నేను చాలా కష్టపడి అతన్ని డాక్యుమెంట్ ఇంటర్వ్యూకి ఒప్పించాను. నేను సరిగ్గా నిద్రపోలేదు కూడా. కనీసం నన్నైనా నిద్రపోనివచ్చు కదా. ఇంకా చాలా ఆపు. దీని గురించి ఎప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటావా? ముందు కారు దిగు. దేవుడా, ఇదిగో మనం బాహుబలి షూట్ చేయడం లేదు, డాక్యుమెంటరీ అంతే. అయిపోతుందిలే, పద వెళ్దాం. నాకు చిరాకు తెప్పించుకో. ముందు నేను చెప్పింది చేయి చాలు. బాగా కనిపిస్తున్నానా? ఓకే. చందమామ వెళ్ళిపోయినా సూర్యుడు రావడం కంటే ముందు ఒక తార వస్తుంది. ద స్టార్. సునీల్ పటేల్, ద స్టార్ బాక్సర్ ఆఫ్ గుజరాత్, రోజు ఉదయం 3 గంటలకి నిద్రలేచి, అంతేకాకుండా 3:30కి ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? పద పద, తొందరగా పద. పద. శృతి, రక్తం. ఇతను సునీల్. ఇతన్ని మర్డర్ చేశారు. ఏం అవసరం లేదని చెప్పాను కదా. పర్వాలేదు నువ్వురా, అదేం అవసరం లేదులే. చాలా పెద్ద ఘోరం జరిగింది. గుజరాత్ సూపర్ స్టార్ బాక్సర్ సునీల్ పటేల్ మర్డర్ జరిగింది. నేనింకా నమ్మలేకపోతున్నాను. గన్ షూట్ చేసి ఎవరో అతని హత్య చేశారు. ఈ ఘటన మేము అక్కడ ఉన్నప్పుడే జరిగింది, కానీ పోలీసులు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. అండ్ అతని బాడీ ఇంకా మా ముందే ఉంది. He shot him. Are he was so hot.
I mean, he was a good boxer. బరోట్, ఎస్ సార్. నువ్వు ఇంకా జాగింగ్ చేస్తున్నావా? అరే A1 జిమ్లో మర్డర్ జరిగింది. మీడియా అంతా గోలగోలగా ఉంది. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏంటి? నాకు తెలుసు ఇప్పుడు నువ్వు లీవ్లో ఉన్నావని, ఫిజికల్ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేస్తున్నావని. కానీ కొంచెం టైం తీసుకొని ఆ A1 జిమ్కి వెళ్ళు. సార్ నేను ఇప్పుడే వెళ్తాను. ఓకే సార్. బారూట్ అంకుల్ కి ప్రమోషన్ ఇస్తున్నారా? హోప్ఫుల్లీ. అలాగే అతనికి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. అయినా మీరు బరూట్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఏదైనా పనొస్తే అతనే గుర్తుకొస్తాడు. చూస్తూ ఉండండి, అతను ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే అందరికంటే మీరే ఎక్కువ మిస్ అవుతారు. మిస్ బరూట్నా? మ్మ్. నెవర్. సరే, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో. నేను బయలుదేరతాను. మ్మ్. సార్, బాక్సర్ సునీల్ పటేల్ మర్డర్ జరిగింది కదా సార్, జరగబోయే నేషనల్స్లో సునీల్ పటేల్ పార్టిసిపేట్ చేయాల్సింది. సార్. పోలీసులు ఇక్కడ రావడానికి లేట్ ఎందుకైంది? సార్, ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తున్నారు సార్? కంబాట్ పోలీసులా లేక తారాపూర్ పోలీసులా? కంబాట్ పోలీసులు ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. ఇందులో తారాపూర్ పోలీసులు ఏం చేస్తున్నారు? సార్, తప్పకుండా, సార్, తప్పకుండా. అలా అంటారా సార్? సునీల్ సార్ నన్ను సొంత అన్నలా చూసుకునేవారు. చాలా గౌరవించేవారు. సార్ కాదు, అన్నానే పిలవమని చెప్పేవారు. ప్రతిరోజు నేను చేసిన టిఫిన్ తినేవారు. ప్రతి పండక్కి మామూలు ఇచ్చేవారు. చాలా మంచి వ్యక్తి సునీల్ సార్, చాలా మంచి వ్యక్తి. అయ్యో లీలా, చికెన్ చెయ్యొద్దు, గ్యాస్ పెరిగిపోతుంది. బెండకాయ చెయ్యి, నేను చెప్పేది విను. అలాగే మిరియాల రసం కూడా చేసి పంపించు. అలాగే మిరియాల రసంలో జీలకర్ర బాగా వేయి. వదిన గారు, మీరు ఈరోజు క్యారియర్ పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మర్డర్ జరిగుంటే వెంటనే పోస్ట్ మార్టం చేయించుకుంటే నువ్వు లంచ్ ఆర్డర్ చేస్తున్నావా? అక్కడ బయటేమో వాచ్మెన్ నోటికొచ్చింది చెప్తున్నాడు. వెళ్ళి అతని సంగతి చూడు. వెళ్ళు. సారీ సార్. ఇటు చూడు. సార్, ఈ ఫోన్ ఆఫ్ లో ఉండాలి. ఓకే సార్. ఫోన్ ఆఫ్ చేసి పెట్టు. ఓకే సార్. సార్, క్రైమ్ సీన్ ఎక్కడ? లోపల ఉన్నారు సార్. మీరిద్దరు ఇక్కడ నిలబడి న్యూస్ రిపోర్టర్స్ కి హారతి ఇస్తున్నారా? పంచనామా చేశారా? లేదు సార్. సార్ అతన్ని బయట వెచ్చేయమన్నారు. గగ్గడ్ సార్ వచ్చారా? లేదు సార్. వీటిని వెంటనే ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. వాళ్ళకి కాల్ చేయండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇది నీ జ్యూరిస్డిక్షన్ కాదు కదా. సార్ ప్లీజ్ మీరు బయటకు వెళ్తారా? నా ఎవిడెన్స్ కాంప్రమైజ్ అవుతుంది. నేను క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుని ఉంటావు. అలాగా? అదైతే కనిపిస్తుంది. అది కూడా యూనిఫామ్ లేకుండా. హద్దులో ఉండి చెప్తున్నా, లేదంటే నేను ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు బరూట్ ఈ కేసుని జాయింట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. సార్ ఇలా ట్రాక్ సూట్లో ఇన్వెస్టిగేషన్, ఇజ్ ఇట్ ఓకే సార్? స్టేటస్ ఏంటి? సార్ సార్ నాకేమనిపిస్తుంది విక్టిమ్ కి బుల్లెట్ లాకర్ వెనక నుంచి తగిలింది సార్. సార్ అదేంటంటే అలాగే పాయింట్ బ్లాంక్ లో ఫైరింగ్ జరిగింది. ఫైర్ అవ్వగానే విక్టిమ్ కింద పడిపోయాడు. అతను లేచాక ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఆ ఇద్దరు విండో దగ్గరికి చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ విక్టిమ్ బ్లడ్ స్టెయిన్స్ కూడా మీరు చూడొచ్చు. అలాగే సార్. కానీ అలాగే సార్ రక్తం ఎక్కువ పోవడం వల్ల విక్టిమ్ కింద పడిపోయాడు. కింద పడిపోగానే షూట్ చేసిన వ్యక్తి ఇక్కడి నుంచి పారిపోయాడు సార్. అలాగే సార్, అతను హెల్ప్ కోసం అతను బయటకు వస్తుంటే అన్ఫార్చునేట్లీ చనిపోయాడు సార్. సార్ మీరు చూసారంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ మిగలలేదు. అలాగే సార్, ఫోరెన్సిక్ నేను ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. కానీ సార్ ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే ఇక్కడ వందల కొద్ది ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ దొరుకుతాయి మనకి. అలాగే బ్యారెట్ సార్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏమీ లేదు. అయినా కానీ తప్పకుండా ట్రై చేయొచ్చు. కావాలంటే మీరు బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి బరోట్ సార్. వెళ్దామా? వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ సార్. బరోట్, బయట ఉన్న వాచ్మెన్ స్టేట్మెంట్ తీసుకో. అలాగే పంచోలి, ఇంకా నువ్వు కోచ్ సునీల్ స్టేట్మెంట్ తీసుకో.
సార్ ఆ రిపోర్టర్ ఉంది కదా, అందరికంటే ముందు క్రైమ్ సీన్కి వచ్చింది, తన స్టేట్మెంట్ తీసుకోనా? తన కెమెరామ్యాన్ రక్తం చూసి స్పృహ తప్పిపోయాడు. అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. నేను ఇద్దరిని స్టేషన్కి పిలిచాను. నువ్వు ఇక్కడే ఉంటే సరిపోతుంది. ఇంకో విషయం, గుజరాత్లో చాలా పెద్ద బాక్సింగ్ స్టార్ మర్డర్ జరిగింది. మీడియా వాళ్ళు పగలు రాత్రి దీన్నే హెడ్లైన్గా వేస్తారు. అందుకే ప్రతి పని, ప్రతి విషయం ఏది చేయాలన్నా ఆలోచించి చేయి. ఓకే సార్, నేను చూసుకుంటాను. చిన్నపిల్లల గొడవ పడద్దు. మీడియా వాళ్ళు ఏదో ఒకటి వాగుతుంటారు. ముందు మీరు ఆ క్రిమినల్ని పట్టుకోండియా. ఎస్ సార్. అందరికీ తెలుసు సునీల్కు కోపం ఎక్కువని. నువ్వేమో మీడియా ముందు అతన్ని పొగుడుతున్నావేంటి? నువ్వేమైనా దాచిపెడుతున్నావా? సార్, నేను మీ దగ్గర ఏమీ దాచిపెట్టట్లేదు సార్. బహుశా అతని గురించి తప్పుగా చెప్తే ఇతని మీద అనుమానం వస్తుంది అనుకుంటాడు. నువ్వు కూడా నాకు నేర్పిస్తావా? మర్డర్ ఎవరు చేశారో నిజం చెప్పు. సార్, నేను గుడ్లు తీసుకురావడానికి వెళ్ళాను. రాత్రి తీసుకొచ్చిన గుడ్లు పగిలిపోయాయి. నేను నిద్రపోతుండగా సునీల్ సార్ వచ్చి నన్ను తన్నారు. అప్పుడు నేను కింద పడ్డాను. బహుశా గుడ్లు కూడా అప్పుడే పగిలిపోయి ఉండొచ్చు. సునీల్ సార్ నా మీద బాగా కోపపడ్డారు. అంతేకాకుండా నన్ను గుడ్లు తీసుకురమ్మని చెప్పారు. నేను షాప్ దగ్గరికి వెళ్ళేసరికి 4 గంటలైంది. షాప్ తెరవగానే నేను గుడ్లు తీసుకొచ్చాను. సునీల్ ఎన్ని గంటలకు వచ్చాడు? 3:30 గంటలకి. నువ్వు ఎగ్స్ తీసుకొని ఏ టైంకి తిరిగి వచ్చావు? 4 గంటలకి. అంటే సునీల్ 3:30 గంటలకు వచ్చాడు. ఈ వాచ్మెన్ ఎగ్స్ తీసుకొని 4 గంటలకు తిరిగి వచ్చాడు. అంటే సునీల్ మర్డర్ 3:30 నుంచి 4 గంటల మధ్యలో జరిగింది. ఆ పగిలిపోయిన ఎగ్స్ ఎక్కడున్నాయి? గుడ్లన్నీ పగిలిపోయాయి సార్. ఎలా పగిలిపోయాయో చూసావా? పచ్చడి అయిపోయాయి సార్. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సార్, ఈ గుడ్లు క్రాక్ అయ్యాయి, పూర్తిగా పగల్లేదు. ఇవేమో పచ్చడి అయ్యాయి. అంటే ఇది ప్లాన్డ్ మర్డర్. ఈ ఎగ్స్ వాచ్మెన్ వల్ల పగలలేదు, ఎవరో కావాలని పగలగొట్టారు. అప్పుడు వాచ్మెన్ ఎగ్స్ తీసుకురావడానికి వెళ్తే సునీల్ మాత్రమే ఒంటరిగా ఉంటాడు. జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది, విట్నెస్ ఎవరు ఉండరు. హంతకుడు ఎవరైనా సరే అతనికి సునీల్ గురించి బాగా తెలుసు. సునీల్ 3:30 గంటలకు వస్తాడు. ఎగ్స్ షాప్ 4 గంటలకు తెరుస్తారు. ఈ వాచ్మెన్ ఎగ్స్ తీసుకొని 4 గంటల తర్వాత వస్తాడు. కరెక్ట్గా అలాగే జరిగింది. సునీల్ మర్డర్ 3:30 నుంచి 4 గంటల మధ్యలో జరిగింది. అర్థమైందా? మీరిక్కడ కూర్చొని గుడ్లు పగలగొట్టుకోండి. నేను వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి వస్తాను. ఆమ్లెట్ తింటారా సార్? సునీల్ చాలా మంచి ప్రామిసింగ్ బాక్సర్ సార్. చాలా ఫాస్ట్, స్పీడ్, వెరీ ఫోకస్ పర్సన్. అతనిలో చాలా పొటెన్షియల్ ఉంది. అతను ఒలింపిక్స్కి వెళ్తే ఖచ్చితంగా మెడల్ తీసుకొచ్చేవాడు. అతనిలో లిజెండ్ అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది సార్. అతన్ని ఇండియా కాళీ టైసన్ అని పిలిచేవాళ్ళు. కానీ అయితే మరి మీకు తెలిసి సునీల్ని ఎవరు చంపుంటారు? ఎవరైనా శత్రువులు, లేదంటే ఎవరైనా బెదిరించడం అలాంటిది? సార్, అయినా ఒక బాక్సర్కి శత్రువు లేకుండా ఎలా ఉంటారు? అతను కూడా ప్రతి బాక్సర్ లాగా షార్ట్ టెంపర్డ్ వ్యక్తే. తన అగ్రెసివ్ ఇన్స్టింక్ట్ వల్లే కదా సార్ ఎవరైనా మంచి బాక్సర్ అయ్యేది. అతన్ని ఎవరు ఎందుకు చంపారో అది అర్థం కావడం లేదు సార్. వాగేలా ఆ టీవీ జర్నలిస్ట్ శృతిని రమ్మని చెప్పాను. ఎక్కడా అమ్మాయి? చూస్తాను సార్. ఏదో ఉంది సార్, నేను ఆ రిపోర్టర్ని వెతుకుతాను. ఇక నువ్వు వెళ్ళు. సార్, ఈ కోచ్ మహేందర్కి సునీల్కి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? సునీల్ మహేందర్కి చాలా ఫేవరెట్ బాక్సర్. అప్పుడు సునీల్ గారిని లాకర్కి ఇవ్వమని అడిగితే ఆయన ఇవ్వను అన్నారు. సార్ అన్నారు, నీకేం కావాలన్నా నాతో చెప్పు, నేను ఇస్తానన్నారు. సునీల్కి ఈగో హట్ అయింది. ఇదంతా చూస్తుంటే ఆ లాకర్లో ఏదో దాచిపెట్టినట్టున్నారు. హే, నువ్వు మైక్ చెక్ చేసావా? వాల్యూమ్ కరెక్ట్గా ఉంది కదా? ఏది మిస్ అవ్వకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. యోగిత గారు. ఎస్, నేను శృతిదేవి. స్పోర్ట్స్ ఆర్టికల్స్ రాస్తాను. మహేందర్ సార్ అచీవ్మెంట్స్ గురించి ఒక ఆర్టికల్ రాస్తున్నాను. అంతేకాకుండా ఆయన కోచింగ్లో గుజరాత్ బాక్సర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్లారు. ఇన్ని అచీవ్మెంట్స్ తర్వాత సునీల్ ఆయన దగ్గర కోచింగ్ తీసుకోవడం ఆపేశాడు. అది కూడా నేషనల్కి జస్ట్ 1 నెల ముందు మాత్రమే.
ఆయన బాగా హర్ట్ అయి ఉంటారనుకుంటా. ఏంటి హర్టా? ఆయన చాలా కోపడ్డారు తెలుసా. ఐ మీన్ ఇన్ని అచీవ్మెంట్స్ తర్వాత ఇలా ఇన్సల్ట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. ఈ విషయం బయటకు వచ్చినప్పుడు నేను ఆయన నాపకపోయింటే ఆయన సునీల్ని చంపేసేవారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే అలవాటుంది. సునీల్ నాగుపాము. ఆ, ఉంది కాదు, ఉండేది. హా? ఏంటి మీకు తెలీదా సునీల్ మర్డర్ జరిగిందని? ఏంటి? లే, ఏం జరుగుతుంది? నువ్వు త్వరగా రా, పోలీస్ వచ్చాడు. మీ న్యూస్ బైట్స్ కోసం ఇంత చీప్ ట్రిక్సా? సార్, మీరు కూడా ట్రిక్స్ చేస్తారు కదా నిజం కన్ఫెస్ చేయడం కోసం. మేడం, మేము పోలీసులం. మరి మేము కూడా మీడియా. సార్, మనం కలిసి పనిచేద్దాం. నేను సునీల్కి చాలా పెద్ద ఫ్యాన్ని అండ్ ఈ స్టోరీకి ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అవుదాం. ఫ్రెండ్సా? సరే, పోలీస్ స్టేషన్కి వెళ్దామా? అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుదాం. ఏంటి? సార్, నేను అనిల్ ఇంటికి వెళ్తున్నాను. సునీల్ బ్రదర్ ఫార్మర్ బాక్సర్. వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవని విన్నాను. సరే, ఆ టీవీ రిపోర్టర్ని తీసుకురామని నేను వాగేలని పంపించాను. వాళ్ళు ఇంకా రాలేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. వచ్చేస్తారు సార్. నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. త్వరలోనే ఆ హంతకుణ్ణి నేను పట్టుకుంటాను కూడా. చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో కోర్టులో కేసు ఫైల్ చేస్తాను. అలాగే ఈ కేసులో న్యాయం జరిగేలా చేస్తాను. మన ఛాంపియన్ బాక్సర్ కి న్యాయం దక్కేలా చేస్తాను. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా నేను నా పూర్తి టైంని ఈ కేసు మీద పెడుతున్నాను. థ్యాంక్ యూ. మరోట్, ఈ పంచోలి మీడియా ముందు గట్టిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే. లేదు సార్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఇంకా మారవా? సరే, త్వరగా పని పూర్తి చేయి. ఎస్ సార్. బండి ఆ సైడ్ కాపు. అరే భరత్ సార్, మీరు ఇన్వెస్టిగేషన్కి కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు. అయినా నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. మీరు కూర్చోండి. ఈయన నా కొలీగ్. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. సునీల్కి బాక్సింగ్లో ఏబిసిడీలు నేనే నేర్పించాను. తన ఎక్సర్సైజ్, డైట్, రెస్ట్, ట్రైనింగ్ అంతా నేను ఇచ్చాను. కానీ వాడు పెద్ద చీటర్. అరే చూస్తున్నావా, ఇది కరణ్ అర్జున్ సినిమాలో ఉంది. ఈ బాక్సింగ్ నీకు సంబంధించిన విషయం కాదు బ్రో. నువ్వు ఇంటికెళ్ళి గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. ఈసారి ఛాంపియన్ నేనే అవుతాను. నాకు సునీల్ మీద చాలా కోపం వచ్చింది. అప్పటి నుంచి ద్వేషించడం మొదలుపెట్టాను. కానీ వాడిని నేను చెప్పలేదు. సునీల్ మీద కాల్పులు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. కావాలంటే మీరు నా వైఫ్ని కూడా అడగొచ్చు. మీ ఒంటిపై నా గాయాలున్నాయి కదా, అవి ఫ్రెష్గా ఉన్నాయి. ఎలా తగిలే? సార్, బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. నేను బాక్సర్ని. ట్రైనింగ్లో ఇలాంటి చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. మీకేమనిపిస్తుంది? సునీల్ని ఎవరు చంపుంటారు? నాకేం తెలుసు ఎవరు చంపుంటారు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? సరే, ఓకే. ఈ కేసు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకేం తెలిసినా అందరికంటే ముందు మీరు నాకే చెప్పాలి. షజద్, సునీల్ అన్న అనిల్ కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. అతని భార్యకి ఏదో తెలుసు కానీ నోరు విప్పడం లేదు. ఓ పంచే వీళ్ళిద్దరు పూర్తి డీటెయిల్స్ బయటికి తీ. అలాగే వీళ్ళిద్దరి మీద కన్నేసించు.
ఈ కేసు ఆల్మోస్ట్ క్రాక్ అయిందని నాకు అనిపిస్తుంది. ఈ అనిల్ తన తమ్ముడిని చంపాడు ఎందుకంటే ఇతనికి పర్ఫెక్ట్ మోటివ్ ఉంది. అలాగే ఇతని కంటే పెద్ద సస్పెక్ట్ మన దగ్గర లేరు. ఓ పంచే, మీడియా దగ్గరికి వెళ్ళి చెప్పు. ఆయన కెమెరా ముందుకు రావడం అంటే నీకు బాగా ఇష్టం కదా. ఏంటి బరూడ్ సార్, మీరు అనవసరంగా కోపడుతున్నారు. మనిషికి ఇంత వేడి ఉండకూడదు. వేడిగా టీ ఉంటుంది, తాగుతారా? రండి, నేను తాగిస్తాను. రండి. బరూడ్ సార్, ఒక విషయం చెప్పండి. మీరు ఇంకా ఇన్స్పెక్టర్ పోస్ట్లోనే ఎందుకున్నారు? ఉంటే ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందు మనం కలిసినప్పుడు మీరు ఇన్స్పెక్టర్, ఈ రోజు కూడా. ముందెప్పుడు కలిసాం? నేనప్పుడు పోలీస్ అకాడమీలో ఉన్నాను. మీరు అక్కడికే చీఫ్ గెస్ట్గా వచ్చారు. చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళు సార్ మీరు. ఇట్టే సాల్వ్ చేసేవాళ్ళు. మీ గురించి మేము చాలా మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు నేను మీలా అవ్వాలనుకునేవాణ్ణి. చూడండి, ఇప్పుడు అయ్యాను. అప్పుడు మీరు నా హీరో సార్, ఇప్పుడేమో లేదు. నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రమోషన్ మీ ప్రమోషన్ కంటే ముందే అయింది. హలో, వస్తాను. ఇది చూడు, దూరంగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు. బహుశా అతనే హంతకుడు కావచ్చు. చీకట్లో ఈ మొహం సరిగా కనిపించడం లేదు, కానీ ఒక బలమైన వ్యక్తిని మాత్రం తెలుస్తుంది. చాలా ఫిట్గా ఉన్నాడు, ఒక బాక్సర్ లాగా. సార్, సునీల్ పాత కోచ్ మహీందర్ సునీల్కి బద్ధ శత్రువులు అయ్యాడు. బరూడ్ చెప్పాడు సునీల్ అన్నయ్య అనిల్ కూడా సస్పెక్ట్ అయి ఉండొచ్చని. అంటే ఇద్దరు సస్పెక్ట్స్? ఇద్దరు కాదు, ముగ్గురు. పరాగ్ బాక్సింగ్ ప్రపంచానికి ఒక బాద్షా, కానీ సునీల్ ఎంట్రీ అయ్యింది. ముందు తన అన్న అనిల్ ని ఓడించాడు. తర్వాత అతను బాక్సింగ్ ఎరేనాలో పెరాగ్ ని అంతం చేశాడు. ఈ రోజు జరగబోయే మ్యాచ్ సునీల్ మరియు పరాగ్ మధ్యలో జరుగుతుంది. మిత్రులారా, ఇద్దరు బాక్సింగ్ లో సింహాలు. ఈ రోజు బాక్సింగ్ చాలా ఉత్కంఠగా కొనసాగనుంది. పరాగ్ ని చూస్తుంటే ఈ రోజు చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాడు. ఎన్నో రోజులుగా పరాగ్ కలలు కంటున్న రోజు ఈ రోజు పూర్తి కాబోతోంది. ఈ శత్రుత్వం ప్రొఫెషనల్ మాత్రమే కాదు, పర్సనల్ కూడా. సునీల్ తన వైఫ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని పరాగ్ ఆరోపించినట్టు తెలుస్తుంది. నేను సిటీ న్యూస్ నుంచి మహేష్ని. బరూడ్, ఈ పరాగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇతనే చంపుండొచ్చు కదా. ఎస్ సార్. సార్, టీ తాగుతావా? థ్యాంక్ యూ సార్. సార్, ఈ రిపోర్టర్ వీడియో నేను ముందే చూశాను. 100% నేను చెప్పగలను, సునీల్ మర్డర్ ఒక వ్యక్తి చేశాడు. స్క్రీన్ మీద బలమైన వ్యక్తి కనిపించాడు, కానీ ఎప్పుడైనా సరే మనం ఫీమేల్ యాంగిల్ ఇగ్నోర్ చేయకూడదు. నువ్వు వెళ్ళి పరాగ్ ఎక్స్ వైఫ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకో. నేను పరాగ్తో మాట్లాడతాను. సార్, పెరాగ్ వైఫ్తో నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. బికాస్ నేను మహీందర్ వైఫ్ నుంచి క్లూ లాగడానికి మీకు హెల్ప్ చేస్తాను. సరే, యుమే తనతో పాటు వెళ్ళు. అలాగే సార్. కమ్. సార్, నెక్స్ట్ టైం నన్ను బరూడ్ సార్తో పంపించండి. ఆయన టైం వేస్ట్ చేయరు. ఇప్పుడు మనం మాట్లాడబోతున్నది సునీల్ కి అతిపెద్ద రైవల్ పరాగ్ ఎక్స్ వైఫ్ మహిమ గారితో. మహిమ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మ్యామ్, ఇందులో పరాగ్ ఇన్వాల్వ్ అయి ఉంటారని మీరు అనుకుంటున్నారా? సునీల్ వెళ్ళిపోయాడు. పరాగ్ అతన్ని చంపేశాడు. ఇంకా ఏం మిగిలిందని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు.
చూస్తున్నారుగా ఈ కేస్ మరింత కాంప్లికేటెడ్ గా మారుతుంది. అసలు సునీల్ని చంపిందెవరు? అతని అన్నయ్య అనిలా, లేక పాత కోచ్ మహేందరా, లేక పరాగా? సునీల్ని ఎవరు చంపారో తెలియదు కానీ చాలా మంచి పని చేశారు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, 1,00,000 బహుమతి ఇస్తాను. సునీల్ నన్ను బాగా చీట్ చేశాడు. ఏంటి ఇలా జరిగింది? సునీల్ పంచ్ ఇచ్చాడు, పరాగేమో నాకౌట్. అది ఎంత త్వరగా జరిగిందంటే సునీల్ చీటింగ్ని ఎవరూ నోటీస్ చేయలేదు. నేను ఆర్గ్యూ చేయడానికి ట్రై చేశాను కానీ అందరూ నన్ను లోజర్ అని పిలవడం మొదలుపెట్టారు. నేను మ్యాచ్లో ఓడిపోలేదు కానీ ఛాంపియన్షిప్ ఓడిపోయాను. రింగ్లో ఓడిపోలేదు కానీ రియల్ లైఫ్లో ఓడిపోయాను. సునీల్ నా పర్సనల్ మరియు నా ప్రొఫెషనల్ 2 జీవితాలు నాశనం చేశాడు. ఆలోచించండి, అలాంటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతూ ఉంటాడో. భార్య తన శత్రువుతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉంటే నేను ఇంటికి వెళితే ఒంటరితనం నన్ను వెక్కిరిస్తుంది. చూడండి ఇన్స్పెక్టర్ బరూట్, మీకు తెలుసు కదా ఒంటరితనం అనేది ఎలా ఉంటుందో. పరాగ్, రా బాబు, నీ టైం అయింది. సార్, నేను ట్రైనింగ్కి వెళ్ళాలి. 1 సెకండ్. సునీల్ మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? కోచ్ మహేందర్ సార్ ఇంట్లో. అదే భార్య వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలని అనిపిస్తుంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్రపోయాను. సునీల్ మర్డర్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నాను. పరాగ్ కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకేమైంది? ఏం లేదు, థ్యాంక్స్. సార్, పరాగే సునీల్ని మర్డర్ చేశాడని నాకు అనిపిస్తోంది. లేదు సార్, సునీల్ మర్డర్ వాళ్ళ అన్న అనిల్ చేశాడు. సార్, అనిల్ మీద 24 గంటలు నిఘా ఉంచాం. అరే చాలు ఆపు, చంపేస్తావా ఏంటి? అతను సునీల్ కాదు, ఆపు. అరే సునీల్ని ఓడించలేకపోయావు, ఇతన్ని కొడుతున్నావు. వదిలే అతన్ని. సార్, అనిల్ ఇల్లీగల్ ఫైట్స్ చేసేవాడు, కానీ అతన్ని తన తమ్ముడు చంపాడని చెప్పలేం కదా. నా గట్ ఫీలింగ్ చెప్తుంది పరాగే సునీల్ని మర్డర్ చేశాడు సార్. మహేందర్ కూడా హత్య చేసి ఉండొచ్చు. సార్, అనుమానం 3 మీద ఉంది, కానీ ఒక్కరికి కూడా వ్యతిరేకంగా ఎవిడెన్స్ లేదు. సార్, సునీల్ బాడీలో ఉన్న బుల్లెట్స్ బ్యాలిస్టిక్ రిపోర్ట్ వచ్చింది. చెప్పు. కొన్ని రోజుల ముందు రాకీ సునీల్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నేను చూశాను సార్. ఎందుకు దూరా నువ్వు? ఊరికే గుద్దాను. అయితే ఏంటి? అద్దులో నుండి చెప్తున్నా. ఏయ్, అద్దు గురించి నువ్వు నాకు నేర్పిస్తావా? నేను నేర్పిస్తాను నీకు. ఇక్కడే చంపి పాతి పెడతాను, అర్థమైందా? పాతి పెడతావా? ఏంటి, నన్నే పాతి మరి పెడతావా? ఇంకెవరు? చెప్పరా. ఏయ్, అరే నువ్వు ఏయ్, నన్ను చెయ్యకు. తీ. ఏయ్, నువ్వు నన్ను ఇక్కడ చంపలేవు, అలాగే ఆ రింగులో కూడా చంపలేవు. ఈ విషయం నీ బుర్రకెక్కించుకో. ఏంటి? ఒక రోజు చేసి చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది నీకు. అప్పుడు రాకీ సునీల్ మీద చాలా కోపడ్డాడు. అలాగే రాకీ సునీల్ది ఇక్కడ లోకల్ హెడ్ రింగ్ ఎండోర్స్మెంట్ కూడా లాక్కున్నాడు. రాకీ సునీల్ గొడవ పడిన తర్వాత ఏం జరిగింది? అక్కడ గొడవ జరుగుతుంటే సరిగ్గా అదే టైంలో ఎవరో అక్కడున్న గన్ దొంగిలించారు. ఏ రాకీ, రా వెళ్దాం. ఇక నీకు స్టేషన్కి వెళ్ళే టైం అయింది. ఉమేద్ తీసుకెళ్ళు. సార్, నాకు తెలుసు సార్. జిమ్కి వచ్చే వాళ్ళే నా గన్ ఎవరో దొంగిలించారు. అందుకే నేను అందరి లాకర్స్ ఓపెన్ చేయించాను, అలాగే అందరి బ్యాగ్స్ వెతికాను.
కానీ గన్ దొరకలేదు సార్. కోచ్ మహేందర్ లాకర్ చెక్ చేసావు నువ్వు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన మా కోచ్ సార్. అయినా ఆయన లాకర్ ఆయన రూమ్లోనే ఉంటుంది సార్. వెర్రి వాళ్ళలా కనిపిస్తున్నావా? సారీ సార్. సార్, సునీల్ కోచ్ లాకర్ మర్డర్ వెపన్ సార్. సార్, ఈ మహీధర్ అసలైన కల్ప్రిట్. అతనే సునీల్ని మర్డర్ చేశాడు. సార్, నేను పర్సనల్గా చెక్ చేసి వస్తాను సార్. మహీందర్ లాకర్లో గన్ ఇంకా ఉండే ఉంటుంది. ఐ విల్ బి రైట్ బ్యాక్. కాదు, బాగా లేట్ అయింది, నువ్వు నిద్రపో. నేను తర్వాత మాట్లాడతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. సునీల్ మర్డర్కి ప్రైమ్ సస్పెక్ట్ నేనే. అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి, కానీ ఒక డ్రింక్, కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత ముందు మీరు నా బాధని పంచుకునే తీరాలి. సార్, నేను మీ గురించి చాలా విన్నాను సార్. నేను కూడా నీ గురించి చాలా విన్నాను. అవును, వినే ఉంటారు. గుజరాత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కంటెండర్ పరాగ్. 10 ఏళ్ల పాటు ఓటమి అనేది తెలియని పరాగ్ ఫైనల్లీ ఓడిపోయాడు. అప్కమింగ్ బాక్సింగ్ సెన్సేషన్ సునీల్ చేతిలో ఓడిపోయాడు. అది జరిగి తీరాలి. ఒక ఏజ్ తర్వాత ఇంకో వ్యక్తి మన స్థానంలోకి వస్తాడు. మీకంటే ఎక్కువ యాక్టివ్, మీకంటే ఎక్కువ ఫిట్. అయితే ఏంటి? అరే పరాగ్, ఎందుకు ఎంతగా దిగులు పడుతున్నావు నువ్వు? నేను ఓడిపోలేదు, నన్ను చీటింగ్ చేసి ఓడించి. వాడికి ఇక్కడ నచ్చడం లేదు, బోర్ కొడుతుందంట. వాడు నీ దగ్గరికి రావాలనుకోవడం లేదు. అయినా వాడి కోసం నీ దగ్గర టైం ఎక్కడుంది? ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేకపోయావు. నేను కూడా నీలాగా ఫైటర్నే, కానీ స్పోర్ట్సే, జీవితం జీవితమే. రెండింటికి తేడా తెలుసుకోవడం చాలా అవసరం. అండ్ ఐ విల్ నాట్ గివ్ అప్ లైక్ యూ. ఐ విల్ ఫైట్. ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ మై ఫ్యామిలీ. ఐ లవ్ మై ఫ్యామిలీ. పరాగ్, నీకేమనిపిస్తోంది? ఏం జరిగి ఉంటుంది? రాకీ లాకర్ నుంచి గన్ మాయం అవుతుంది. సునీల్ మర్డర్ జరుగుతుంది. తర్వాత గన్ రాకీ లాకర్లోకి తిరిగి వస్తుంది. అలానే జరిగి ఉంటుంది కదా? తెలీదు సార్. నేను నీకు కథ చెప్తాను. సునీల్ రాకీకి గొడవ జరుగుతుంది. ఆ టైంలో హంతకుణ్ణి మనం ఎక్స్ అనుకుందాం. మిస్టర్ ఎక్స్ ఆ అవకాశాన్ని యూజ్ చేసుకుని రాకీ లాకర్ నుంచి ఆ గన్ దొంగిలిస్తాడు. దాని కోచ్ మహీందర్ లాకర్లో దాచిపెడతాడు. ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తాడు. అలాగే అతనికి సరైన అవకాశం దొరికిన వెంటనే జిమ్కి సునీల్ కంటే ముందే వస్తాడు. సునీల్కి బాగా కోపం ఎక్కువని మిస్టర్ ఎక్స్కి తెలుసు. అలాగే సునీల్ తన ఎక్స్ వాచ్మెన్ దగ్గర ఉంచుతాడు. వాచ్మెన్ ఆ టైంలో నిద్రపోతున్నాడు. అప్పుడు మిస్టర్ ఎక్స్ అని పగలగొట్టాడు. ఎందుకంటే అతనికి తెలుసు సునీల్ కోపడి వాచ్మెన్ ఎక్స్ తీసుకురావడానికి పంపిస్తాడని. కరెక్ట్గా అలాగే జరిగింది. మిస్టర్ ఎక్స్ ప్లాన్ చేసిన ప్రకారం సునీల్ వాచ్మెన్ని ఎక్స్ తీసుకురావడానికి పంపించాడు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్కి సరైన అవకాశం దొరికింది. ఎందుకంటే సునీల్ ఒంటరిగా ఉన్నాడు. అతను లోపలికి వెళ్ళి సునీల్ని షూట్ చేశాడు. అప్పుడే బయట ఉన్న శృతి లోపలికి వస్తుంది. ఏమనిపిస్తుంది పరాగ్, చెప్పు. అచ్చం ఇలానే జరుగుంటుంది కదా? సార్, నేను బాక్సింగ్లో ఎక్స్పర్ట్ని. మీ థియరీ ఉంది కదా, అది నా బుర్రకి ఎక్కదు. కోచ్ మహీందర్ లాకర్ నుంచి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అలాగే మాకు తెలిసినంత వరకు మహీందర్ తన లాకర్ దగ్గరకు ఎవరిని రానివ్వడు. మాకు దొరికిన అన్ని ఫింగర్ ప్రింట్స్ అతనివే, ఒక్కరివి తప్ప. ఆ ఫింగర్ ప్రింట్స్ మిస్టర్ ఎక్స్వి. నీ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే నువ్వేం ఫీల్ అవ్వవు కదా? మీకు కూడా తెలుసు కదా, మర్డర్ జరిగిన టైంలో నేను కోచ్ మహేందర్ ఇంట్లో ఉన్నాను. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. మేం మహేందర్ వైపుతో ఆల్రెడీ మాట్లాడాం. నువ్వు అక్కడ లేవని ఆమె చెప్పింది. మ్యామ్, సునీల్ మర్డర్ సస్పెక్ట్ లిస్ట్లో కోచ్ మహేందర్ సార్ పేరు కూడా ఉంది. లేదు, అలా జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే మర్డర్ జరిగిన రోజు రాత్రి ఆయన ఇంట్లోనే ఉన్నారు. మహేందర్ నీకు మంచి ఫ్రెండ్ కదా, నువ్వు అతన్ని యూజ్ చేసుకున్నావు. అలాగే అతను కూడా నీకు సపోర్ట్ చేశాడు.
అవును, ఓకే. మహేందర్ సార్ లాకర్ తాళం నేనే తీసుకున్నాను. ఆయన లాకర్ని నేను చాలాసార్లు యూజ్ చేశాను. మీకు నా ఫింగర్ ప్రింట్స్ కూడా ఆయన లాకర్లో దొరుకుంటాయే. కానీ ఈ ఎవిడెన్స్ అంతా సర్కిటెన్షియల్, పక్కా ప్రూఫ్ ఏమీ లేదు. ఆ గన్ మీకు రాకీ లాకర్ నుంచి దొరికింది కదా? ఒకవేళ నేనే మర్డర్ చేస్తే గన్ తీసుకెళ్ళి అతని లాకర్లో ఎందుకు పెడతాను? నీకేమనిపిస్తోంది? కంబాట్ తాళాలు తయారు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 10, 20, 30? వాళ్ళలో తాళాలు తయారు చేసే ఒక వ్యక్తి అస్లాం. అస్లాం 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 అస్లాం. నీతో తాళం తయారు చేయించింది ఇతనేనా? అవును సార్. వెళ్ళు వెళ్ళు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే తోలుళ్ళు చారేస్తాను. పరాగ్, ఏం చేస్తున్నావు? అతను వదులు. ఇలా చేసి మరిన్ని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు. వదిలే. జైల్లో చావను, అలాగే మీ చేతికి చిక్కను. నేను ఒక ఫైటర్నే. నువ్వు ఒక ఫైటర్ అని తెలుసు. టెన్షన్లో ఉన్నావు. చూడు, నీకు నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను పరాగ్. అతను వదిలే. నన్ను పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. అడుగు ముందుకేస్తే అతను చంపేస్తా. ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎవ్వరికీ చెప్పను. బట్ బారూద్ సార్ ఎవిడెన్స్లు అన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్గా ఉన్నాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ విషయం వచ్చి అది పరాగ్ మరియు మహీందర్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒకరికొకరు లాకర్ యూజ్ చేసుకునే వాళ్ళు అని. అలాగే ఆ తాళం విషయం, అది ఒక మామూలు తాళమే. ఒకవేళ పరాగ్ చెప్పుండొచ్చు ఇంట్లో నేను అల్మారా కోసమే చేయించాను అని, లేదంటే ఇంకో ఇంటి తాళం చేయించానని చెప్పుండొచ్చు కదా. కానీ ఇదంతా నువ్వు చెప్పింది కరెక్టే, కానీ బరూద్ సార్ సైకలాజికల్ టాక్టిక్స్ యూజ్ చేశారు. పరాగ్తో కన్ఫెషన్ చేయించాలి కదా, అందుకే. అలాగే ఆయన అన్ని టాక్సెస్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. ఒకవేళ పరాగ్ ఇదంతా చేయకపోయి ఉంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు, అలాగే బాక్సింగ్ చేసేవాడు. అదే చెప్తుంటారు కదా, తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదని. కేస్ క్లోజ్. నిజం చెప్పాలంటే పరాగ్కి బ్రతకాలని లేదు. సునీల్ అతన్ని నిజంగా ఓడించాడు. కానీ తారాపూర్ పోలీసులం మేం గెలిచాం. అన్నిటికంటే ముందు చాలా తెలివిగా ఈ కేసు ఎవిడెన్సెస్ స్టడీ చేశాను. క్రిమినల్ ఎంఓని తెలుసుకున్నాను. నా ప్రాణాలు పనంగా పెట్టి ఈ కేసుని సాల్వ్ చేశాను. నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాను. తర్వాత నాకు తెలిసింది నిజమైన హంతకుడు ఎవరు అని. మీరందరూ చూడొచ్చు నేను ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాను. క్రెడిట్ అంతా పంచోలికి ఎందుకు ఇస్తున్నావు? దానివల్ల అతనికి ప్రమోషన్ వస్తుంది. నాన్న, మమ్మీకి అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది. ఇక్కడే ఉంటుందంట, ఎందుకంటే జయాంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. నిన్న రాత్రి ఇద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇప్పుడు మీరు అహ్మదాబాద్ వెళ్ళడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. నాకు కొన్ని కారణాలున్నాయి సార్. నేను ఈ సిటీని వదిలిపెట్టలేను. ఇది చాలా మంచి విషయం. నువ్వు ఇక్కడే ఉండు. నీ అవసరం ఇక్కడ చాలా ఉంది. హాయ్, ఏమైంది ఈరోజు నువ్వు కాలేజ్కి రాలేదు? నేను ఇంట్లోనే ఉన్నాను. సరే, నీకు తెలుసా తీసుకోండి. సైన్స్ లెక్చర్ జరిగింది. తప్పకుండా. పైకి నా రూమ్కి వెళ్తున్నాను. అందరి గురించి దిగులు పడతారు మీరు, కానీ ఇంట్లో జరిగే విషయాలు ఏమైనా తెలుసా మీకు? ఏమైంది? అదే మీ చెల్లెలుంది కదా అనన్య, ఇప్పుడు తనేం చేసింది? ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటుంది, కాల్స్ చాటింగ్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య అయితే వీడియో కాల్స్ కూడా చేస్తుందండి తను. నువ్వేం చెప్పాలనుకుంటున్నా? నాకేమనిపిస్తుందంటే తనకి ఎవరితోనో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. మీరు తనతో మాట్లాడి తీరాలి. లేదు లేదు,
ఎఫైర్ గిఫైర్ లాంటివి ఏమి ఉండవు. తను చిన్నపిల్లేం కాదు, పెద్దదయ్యింది. ఏది మంచో ఏది చెడో తనకు తెలుసు కదా. అయినా నువ్వు తన గురించి ఎక్కువ ఆలోచించుకో. నా చెల్లెల గురించి నాకు తెలుసు కదా. ఇదిగో చూడు, నేను తనకు ఫ్రీడమ్ ఇచ్చానంటే తనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కాదు. మీకు తన మీద అంత నమ్మకం ఉందా? నా మీద. ఎందుకంటే తను నా చెల్లెలు. ఖాన్ చెప్పు. సార్, డీసీపీ సార్ నుంచి ఒక కాల్. హై ప్రొఫైల్ కేస్. రాజ్ పురోహిత్, ఫౌండర్ మరియు సోషల్ వర్కర్ విశ్వజిత్ పురోహిత్ 11 రోజుల నుండి మిస్సింగ్. సార్, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అలాగే మీడియా కూడా ఇన్వాల్వ్ అయింది. ఫైల్ పంపించు. మనం విశ్వజిత్ పురోహిత్ ఇంటి దగ్గరే కలుద్దాం. ఫ్యామిలీ నుంచే మొదలు పెడదాం. ఓకే సార్. ఇంట్లో పరిస్థితులు దారుణంగా అయిపోయాయి. ఇల్లులా అనిపించటం లేదు. ఇది సరైన సమయం కాదని నాకు తెలుసు, కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడం మాకు చాలా అవసరం. కానీ ఆఫీసర్, అంతకంటే ముందు నా కూతురు నార్మల్ అవడమే నాకు చాలా అవసరం. గత 10 రోజులుగా తను సరిగ్గా తిండి తినటం లేదు. నాన్న సానియా ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాన్న తనకి గ్రాండ్ ఫాదర్ కంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు. నీకు అంత ఆకలిగా ఉంటే ముందు తినొచ్చు కదా సానియా, తర్వాత మెహందీ పెట్టుకోవచ్చు. అమ్మా, ఆకలికి టైం టేబుల్ లాంటివి ఏమీ ఉండవు. సడన్ గా ఆకలి వేస్తే నేనేం చేయాలి చెప్పు? నువ్వేం చేయకు, నే తినిపిస్తాను, నువ్వు తిను. తాతయ్య, రేపు నా బెస్ట్ ఫ్రెండ్ కి పెళ్లి. ఓ. మరెప్పుడు నేను ప్రాపర్ గా రెడీ అయి వెళ్ళాలి కదా. అయితే మరి ఒక పని చేద్దాం, నీకు కూడా పెళ్లి ఫిక్స్ చేద్దాం. అప్పుడు చూద్దాం నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏ రేంజ్ లో చేస్తారో. తాతయ్య, అమ్మకి మీరైనా చెప్పండి. నువ్వు దిగులు పడకమ్మా, నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు చెప్పు. నాన్న, మీరు చేసే ఈ గారభం వల్లే సానియా ఇలా తయారవుతోంది. క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? లాస్ట్ మంత్ కంటే తక్కువే. చూసావా, తగ్గిందంట కదా. మెల్లిమెల్లిగా బాధ్యతలు కూడా తీసుకుంటుంది. ఏం సానియా? ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అంటే, విశ్వజిత్ సార్ సాయంత్రం ఇంటి నుంచి బయటకు ఒంటరిగా వెళ్ళారా? ఆ రోజు నాన్న అందరిలో సోషల్ కమ్యూనిటీ ఫంక్షన్కి వెళ్ళారు. ఎప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు. కానీ ఆ రోజు సానియాని తనతో పాటు తీసుకెళ్లాడు. సానియా ఆయనతో వెళ్ళిందా? సానియాతో మాట్లాడొచ్చా? అలాగే ఆఫీసర్. హాయ్ సానియా, ఎలా ఉన్నావు? చూడు, నువ్వు మాకు హెల్ప్ చేసావంటే మేము విశ్వజిత్ సార్ని వీలైనంత త్వరగా వెతుకుతాం. నిజంగా? 100%. కానీ ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందో నువ్వు మాకు చెప్పాలి. ఆ రోజు ఫంక్షన్కి నేను తాతయ్యతో పాటు వెళ్ళలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ పార్టీ ఇస్తానని చెప్పింది. అండ్ ఎలాగైనా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాలనుకున్నాను, అంతే. నాన్న నన్ను వెళ్ళనివ్వరు. అప్పుడు తాతయ్య నాకు హెల్ప్ చేశారు అండ్ నన్ను ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు. తాతయ్య, 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 యు ఆర్ ది బెస్ట్. ఒకవేళ మీరు లేకపోతే నా ప్రాణాలు తీసేవారు నా ఫ్రెండ్స్. సానియా తల్లి, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఈ విషయం ఎప్పటికీ గుర్తుంచుకో. నమ్మకం పోవడానికి 2 నిమిషాలు చాలు. నమ్మకం సంపాదించడానికి చాలా టైం పడుతుంది. అందుకని నువ్వు చెయ్యకూడని పనిని ఎప్పటికీ చెయ్యకమ్మా, సరేనా? తాతయ్య, నేను అలాంటి పనులు ఏవి చెయ్యను. మీరు నాతో ఉండండి చాలు. అప్పుడు మీరు నాతో ఉంటే నాకు వండర్ ఉమెన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఏదైనా చేయగలను. నువ్వు ఏదైనా చేయగలవు గానీ ముందెళ్ళి కార్లో కూర్చో. మస్కా కుట్టిన చాలు గానీ టైం అవుతోంది, పద. సరే. పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? కాలేజ్ ఫ్రెండ్స్. అబ్బాయిలు కూడా ఉంటారా? తాతయ్య, మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. అయినా మీకు ఒకటి తెలుసా, అక్కడ అందరు కూడా నాకు భయపడతారు. ఎందుకు? మీ మనవరాల్ని కదా. పార్టీ అయిపోగానే వెంటనే నాకు కాల్ చేయి, పికప్ చేసుకోవడానికి వస్తాను. ఓకే, బాయ్ తాతయ్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఫోన్ సైలెంట్ లో పెట్టకు, త్వరగా వచ్చేయాలి. తాతయ్య, సరే, నాకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్.
తాతయ్య ఇంకా ఎందుకు రాలేదు? ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకంటే ముందే ఇంటికి వెళ్తే నాన్న నన్ను చంపేస్తారు. తాతయ్య, పికప్ ద కాల్ ప్లీజ్. పికప్ ద కాల్. ఒక పని చేస్తాను, క్యాబ్ బుక్ చేస్తాను. సానియా, వాచ్ పాడైందా లేక కారా? అది నేను మీకు చెప్పాను కదా, కానీ నువ్వు అబద్ధం చెప్పకో, దాచాలని ట్రై చేయకో. నానెక్కడా? తాతయ్య ఇంకా రాలేదా? సానియా, నాన్న నీతో పాటే వచ్చారు కదా, మరి నీకంటే ముందు ఎలా వస్తారు? సానియా, తాతయ్య ఎక్కడా? అసలు ఫంక్షన్ ఎన్ని గంటలకు పూర్తయింది? సానియా, నిన్నే అడిగేది, చెప్పు. ఐమ్ సారీ అమ్మా, నేను అబద్ధం చెప్పాను. అబద్ధమా? అది నా ఫ్రెండ్ పార్టీ ఉంటే ఇంటి నుంచి బయటికి రావడానికి తాతయ్య నాకు హెల్ప్ చేశారు. ఏంటి ఏంటి? ఐమ్ సారీ నాన్న. పార్టీ తర్వాత తాతయ్య నన్ను తీసుకెళ్ళడానికి రావాల్సింది, కానీ రాలేదు. అందుకే నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను. టైం 2 గంటలు అవుతోంది. నాన్న ఈ టైం వరకు ఇంటికి రాకుండా ఉండడు. అది మనం త్వరగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం మంచిదండి. పోలీస్? అమ్మ, నాకు భయంగా ఉంది. నువ్వు నోరు మూసుకొనుండు. ఏమండి, మీరు పోలీసులకు త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. నువ్వు కూల్గా ఉండు. నాకు అనిపిస్తోంది మనం ఉదయం వరకు వెయిట్ చేద్దాం. మేబీ నాన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో. తప్పు నాదే. ఒకవేళ నేను బయటికి వెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. అంకుల్, తాతయ్యకేం కాదు కదా? తప్పకుండానమ్మా, నువ్వేం దిగులు పడకు, మేము అతను వెతికి పెడతాం. ఆనంద్ గారు, విశ్వజిత్ సార్కి ఎవరితోనైనా శత్రుత్వం, గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మా నాన్న రాజ్ పురోహిత్ కాలేజ్ ఫౌండర్ మాత్రమే కాదు, ఒక మంచి సోషల్ వర్కర్ కూడా. ఆయనను అందరూ ప్రేమిస్తారు, ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాకు తెలిసి ఆయనను ఎవరు ద్వేషించరు. ప్రతి ఒక్క విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఆనంద్ గారు. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, మీరు ప్రశ్నలు అడగండి. ఖాన్, మేము మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలం, కానీ మేము విశ్వజిత్ సార్ని వెతకాలి. అందుకు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మీకు మేము పూర్తిగా కోఆపరేట్ చేస్తాం సార్. మీరు మా నాన్నని వెతికి కనుక్కోండి ప్లీజ్. మీరు మాకు సపోర్ట్ చేస్తామంటే మేము అతన్ని తప్పకుండా వెతికి. ఏమైంది? అంతా ఓకే కదా? ఓకే మేడం. ఓకేనా? వెళ్ళు. సరే ఆనంద్ గారు. సరే సార్, పదండి. సార్, ఈ ఆనంద్ తేడాగా అనిపిస్తున్నాడు. నాకు కూడా ఆయేషా, కానీ అతనికి వ్యతిరేకంగా మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అలాగే పెద్దవాళ్ళు. ఒక పని చేయ ఆయేషా, ఈ కేసు రిజిస్టర్ అయింది కదా, అక్కడి నుంచి ఫైల్ తెప్పించు. ఎస్ సార్. కార్ ఎక్కండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ సైబర్ అబ్బాయి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సరే, స్టోరీ చెప్పండి. సార్, లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఫైల్ చూస్తే దాని ప్రకారం విశ్వజిత్ సార్ సాయంత్రం 8 గంటలకి ఇంటి నుంచి బయలుదేరారు. దాదాపు 8:30కి ఆయన సోనియాని ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్లారు. తర్వాత ఆయన 8:35కి అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడ ఆయన 40 నుంచి 50 నిమిషాలు మాత్రమే ఉన్నారు. తర్వాత ఆయన ఫ్రెండ్స్ ని కలవడానికి సన్ఫ్లవర్ క్లబ్కి వెళ్లారు. ఎక్కడికి? సన్ఫ్లవర్ క్లబ్. ఆయన సరిగ్గా 10 గంటలకు అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన 11:50కి బయలుదేరారు. సార్, దాని తర్వాత విశ్వజిత్ సార్ సానియాని పిక్ చేసుకోవడానికి లోఖండ్ వాళ్ళ వెళ్లాల్సి ఉంది. అక్కడ సానియా ఆయన కోసం వెయిట్ చేసింది, కానీ ఆయన ఆర్య ఫారెస్ట్ రూట్ లో వెళ్లారు. 12:30 గంటలకి ఆయన మొబైల్ లొకేషన్ ఆర్య ఫారెస్ట్ లోపలే చూపించింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్, ఇది కిడ్నాపింగ్ కేసు అనిపిస్తుంది. విశ్వజిత్ గారు హోటల్ నుంచి బయటకు రాగానే ఆయన ఎవరో కిడ్నాప్ చేశారు, ఆర్య ఫారెస్ట్ వరకు తీసుకెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేశారు. సింపుల్. లేదు ఖాన్, ప్రతి స్టోరీ ఇంత మామూలుగా ఉండదు. సింపుల్.
ప్రతి కేసు డిఫరెంట్గా ఉంటుంది. సార్ ఆయన లాస్ట్ కాల్ లొకేషన్ ఉన్న ఏరియా మొత్తం అక్కడున్న పోలీసు వాళ్ళు సర్చ్ చేశారు. వాళ్ళకి ఎలాంటి క్లూ దొరకలేదు సార్. ఇంకేమైనా? అంతే సార్, ఇప్పటి వరకు ఇంతే. సరే పదండి, ఇసుకలో సూది వెతకటం మొదలు పెడదాం. మళ్ళీనా? మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టాలిగా ఖాన్. ఏమంటారు? 2 టీములుగా విడిపోదాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అడవి జంతువులకు ఇల్లు లాంటిది. ప్రతి అడుగు మనం ఆచితూచి వేయాలి. సింహం ఉంటుంది. ఓ పని చేయి, నువ్వు నాతో రా. అదే ఆ క్లబ్కి పద. ఎస్ సార్, మే ఐ హెల్ప్ యూ? సునీల్ కేల్కర్, ఎస్ఐటి ఆఫీసర్. మీకు విశ్వజిత్ పురోహిత్ తెలుసా? విశ్వజిత్ పురోహిత్? ఎస్ సార్, ఆయన మా ప్రియమైన కస్టమర్. ఎప్పుడు ఆయన తన బంధువులు స్నేహితులతో కలవడానికి వస్తుంటారు. ప్రతి సాటర్డే ఆయన కోసం ఇక్కడ విఐపి రూమ్ బుక్ అయి ఉంటుంది. రూమ్ ఎందుకు బుక్ చేస్తారు? అదే సార్, పార్టీలు చేసుకోవడానికి స్నేహితులతో. ఈ పార్టీలు మీటింగ్కి వచ్చే వాళ్ళ గురించి ఏదైనా రికార్డు మెయింటైన్ చేస్తారా? లేదు సార్, గెస్ట్ దగ్గరికి ఎవరు వస్తారని మేము ఎలా అడగగలం చెప్పండి. సరే అయితే ఎవరైనా బాంబు పెట్టుకుని వస్తే మీకు ఓకేనా? ఖాన్, లేకపోతే ఏంటి సార్? విశ్వజిత్ పురోహిత్ 15 రోజుల నుంచి కనిపించడం లేదు, తెలిసే ఉంటుంది మీకు. మరి 12వ తేదీ నుంచి కనిపించట్లేదు, దానికి సంబంధించిన ఫుటేజ్ ఏమైనా ఉందా? ఒక్క నిమిషం, ఇదిగోండి సార్. చూడు ఖాన్, విశ్వజిత్ను అక్కడే అందరూ వదిలేసి గెస్టులందరూ వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఎవరు? సార్, ఈ అమ్మాయిని నేను ఫస్ట్ టైం చూశాను. ఈ అమ్మాయి విశ్వజిత్ని కలిసి ఆయనతో పాటు క్లబ్ నుంచి వెళ్ళిపోయింది సార్. చూసారు సార్, నేను చెప్పాను కదా వీళ్ళు రికార్డు మెయింటైన్ చేస్తారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకో, ఆ అమ్మాయి పోస్టర్ వేయించు. ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే ఇన్ఫార్మ్ చేయి. సార్, షూర్. ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, డెవలప్మెంట్ అది ఇది అని మన పేరే చెప్పి తక్కువ ధరకే భూమిని కొంటారు. తర్వాత మనల్ని భయపెట్టి భూమిని లాక్కుంటారు. వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎందుకంటే నోరెత్తం కాబట్టి. మనం సైలెంట్గా ఉన్నామంటే భయపడ్డామని కాదు. చీకటిని దూరం చేసేది కేవలం ఒక అగ్గిపుల్ల సరిపోతుందనే ఆ విషయం మర్చిపోయినట్లున్నారు. నేను మీ అందరికీ మాటిస్తున్నాను, మీకు రావాల్సిన భూములన్నీ నేను ఇప్పిస్తాను. ధన్యవాదాలు సుమన్ గారు. సరే హితేష్, అడ్వకేట్ సుమన్తో చెప్పు వచ్చి నన్ను కలవమని. అలాగే ఈ కంపెనీ ఫైల్ రెడీ చేయి, ఓకే? ఎస్ మ్యామ్. యా. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ జెన్నీ. నేను మిస్టర్ హితేష్ని కలవాలి. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏంటి నీకు తెలీదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం ఇంత పిచ్చిగా ఎందుకుంటుందో? చేతులు తీ. సోషల్ మీడియాలో మన ఇద్దరం మొదటిసారి చాట్ చేసుకున్నప్పుడే నేను నీకు ముందే చెప్పాను కదా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు వచ్చే నెల మాకు ఎంగేజ్మెంట్ జరగబోతోంది. సో ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు. ఐ బెగ్ ఆఫ్ యూ. ఈవెన్ ఐ బెగ్ యూ హితేష్, జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్. నన్ను చూడు, లుక్ అట్ మీ. నాలో ఏం తక్కువ? తనకంటే నేను చాలా బెటర్ హితేష్. నేను ఈ విషయం ప్రూవ్ చేస్తాను. జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్ ప్లీజ్. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఒకవేళ మమ్మీ చూసినా కానీ విన్నా కానీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను చెడ్డవాణ్ణి అయ్యేలాగా చెయ్యకు. ఒక సోషల్ వర్కర్ రాత్రి 12:50 ఈ టైంలో 25 ఏళ్ల అమ్మాయితో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఈ అమ్మాయితో ఇతనికి ఖచ్చితంగా సంబంధం ఉన్నట్లుంది. సార్, ఇలా కూడా అవ్వచ్చు కదా. ఆ అమ్మాయి విశ్వజిత్ సార్ని లిఫ్ట్ అడిగి
దారిలో వచ్చిన అడవి దగ్గర దొంగతనం చేసి పారిపోయిందేమో. లేదు సంగ్రామ్, విశ్వజిత్ సార్ తన ఫ్రెండ్స్ అందరినీ ఒకేసారి కలిసేవారు. కానీ ఈ అమ్మాయిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కలిశారు, అది ఒంటరిగా. అది కూడా ఇంత మోడ్రన్. సంథింగ్ ఇస్ ఫిషీ. సార్ ఇక్కడ అందరికీ ఫిషీనే. నాకు పెళ్లికి అమ్మాయి దొరకడం లేదు. ఈ ముసలోని చూడండి సార్. సార్ ఇట్ హర్ట్స్. నీ ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకో. నేను నీ సిచ్యువేషన్ని, నీ టెన్షన్ని అర్థం చేసుకోగలను. ఈ అమ్మాయి ఎదురుగా ఉంది కాబట్టి నేనేం అంటలేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. దొరుకుతుంది దొరుకుతుంది. ఎదురు చూపులకి చాలా విలువ ఉంటుంది. సార్ ఇన్ని రోజులుగా విశ్వజిత్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే నో ర్యాన్సమ్ కాల్. నాకు అనిపిస్తుంది సార్ దొంగతనం జరిగి ఉంటుంది సార్. ఆ ఏరియాలో దొంగతనం జరగడం మామూలే. లేదు, ఇది దొంగతనం అయ్యే అవకాశం లేదు. ఒకవేళ దొంగతనం అయితే కారు ఇంకా విశ్వజిత్ ఇద్దరు మాయమయ్యే అవకాశమే లేదు. అలా జరుగుతుందా సార్? అయ్యుండొచ్చు. విశ్వజిత్ని ఎవరో చంపాలనుకున్నారు. ఈ అమ్మాయి ఆ ప్లాన్లో భాగమో కాదో తెలియదు, కానీ తనతో మనల్ని దారి మళ్లించడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. నిజంగా అలా జరిగి ఉందంటారా? నా సిక్స్త్ సెన్స్ అదే చెప్తుంది. నేను నీకు ఒక వీడియో పంపించాను. ఆ అమ్మాయి దొరికిందా? చూశాను, కానీ కొంచెం టైం పడుతుంది. అదేంటంటే వీడియో క్వాలిటీ కొంచెం. అరే వీడియో క్వాలిటీ బాగుంటే నిన్ను ఎక్కడికి ఎందుకు పిలుస్తా? కొంచెం టైం పడుతుంది సార్. ఈ ఒక్క డైలాగ్ మాత్రం చెప్తూ ఉంటావు. ఇంకో డైలాగ్ ఏదైనా గుర్తెచ్చుకో నువ్వు. దాని తర్వాత జీవితం ఇంకా చాలా ఉంది. సార్ ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. ప్లీజ్ సార్ ట్రై చేయండి. సేమ్ డైలాగ్ సార్, ఇంగ్లీష్లో చెప్పారు అంతే. ఖాన్ ఒక పని చేయి, అన్ని టోల్ ప్లాజాల సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి. చూడు, ఫోన్ ఆఫ్ అయిన తర్వాత విశ్వజిత్ సిటీ నుంచి బయటకి ఏమైనా వెళ్ళాడేమో. అవును, మనల్ని అడవికని ట్రాప్ చేసి ఉండొచ్చు కదా. ఇదంతా ప్లానింగ్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. మునీర్, నాకు అందరు అమ్మాయిలు బాగా నచ్చారు. నువ్వు చూడు, నీకు ఏ అమ్మాయి బాగా నచ్చిందో. అయినా పెళ్లి చేసుకోవాల్సింది నువ్వే కదా, ఏంటి? ఈ అమ్మాయి. ఈ అమ్మాయా? మాషాల్లా, అచ్చం చందమామలా ఉందిరా ఈ అమ్మాయి. చూడండి, అక్క చాలా మంచి సెలక్షన్ రా నీది. వీళ్ళ ఫ్యామిలీతో త్వరలోనే మాట్లాడతాను. పెళ్లికి మంచి రోజు ఫిక్స్ చేయాలి కదా. అస్సలం అలైకుం ఆపా. మాలికుం అస్సలాం. ఎవరో పూణే నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చారు. చెప్పకుండా వచ్చారా? మనీష్, లోపలికి వెళ్ళు. వెళ్ళు, తీసుకురా. అలాగే అప్పా. జెన్నీ వచ్చింది. నేను చెప్పేది వింటున్నావా లేదా? నన్ను కలవడానికి జెన్నీ వచ్చింది. అరే మావా, నీ పెళ్ళి ఇంకా ఫిక్సే కాలేదు, అప్పుడే భయపడుతున్నావా? మ్యాచ్కి ముందు నెట్ ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలి. నీ బుర్రేమైనా పాడైందా? సరే ఈ విషయం చెప్పు, ఈజీ హాట్. రేయ్, పేస్ట్రీ తిన్నదే కాకుండా ఇంకా సేవ్ చేసుకుంటున్నావా? ఒక్కసారి అంటుకుంటే జీవితాంతం ఇబ్బంది పడతావు, చూసుకో. హితేష్ 9 o'clock చూడు. ఓ గాడ్, షీఈ్ హెవెన్ రా. రే తనేరా జెన్నీ. తను జెన్నీయా? నీ బుర్ర పాడైందిరా. స్వర్గానికి డోర్ తెరిచుంటే నువ్వు రివర్స్ గేరేస్తున్నావా? వెళ్ళు, తనని కలిసి లైఫ్ ఎంజాయ్ చెయ్యి. అస్సలం వాలేకుం అక్క. మాలికుం అస్సలాం జెన్నీ.
ముందెక్కడున్నావో చెప్పు. బయటున్నానక్క, చెప్పండి. ప్రతి పని పూర్తి చేయడానికి సరైన సమయం అంటూ ఉంటుంది. సరే చెప్పు, మాకు గుడ్ న్యూస్ ఎప్పటిలోగా చెప్తావు? ట్రై చేస్తున్నానక్క. మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్షాల్లా. అక్క, నేను మునీర్ అనే కోసం ఒక మంచి అమ్మాయిని చూసానక్క. అందంగా ఉందా? ఎంత అందంగా ఉందంటే నా దిష్టి తగులుతుందనుకోండి. నువ్వొక పని చెయ్యి, నాకు త్వరగా వాళ్ళ నెంబర్ని ఇచ్చేసేయ్. నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతా కరెక్ట్గా ఉంటే ఈద్కి ముందే నిఘా పక్కా చేసుకోవచ్చు. ఇన్షాల్లా. సరే మరి, జాగ్రత్త అక్క. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. మేము విన్నదానికంటే నువ్వు ఇంకా చాలా అందంగా ఉన్నావు. ఆ మునీర్, నీ మీద అల్లాదయ్య ఇంతగా ఉందని మాకు తెలియలేదు. అన్నయ్య గారు, ఈ నెల్లోనే వీళ్ళిద్దరికీ ఎలాగైనా నిఖా చెయ్యాలి. మా తమ్ముడు మునీర్ దుబాయ్లో గోల్డ్ మైన్లో పనిచేస్తాడు. తనిక్కడికి సెలవులని వచ్చాడండి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి నిఖా అయిందంటే తర్వాత ఇద్దరూ సంతోషంగా దుబాయ్కు వెళ్ళి ఉండొచ్చు. ఇది చాలా మంచి విషయం. కానీ మీతో ఒక విషయం చెప్పాలి. అయినా మా పరిస్థితి మీకు తెలియంది కాదు. ఒకవేళ మీకేమైనా కోరికలుంటే. అన్నయ్య గారు, మేము మీ దగ్గర నుంచి మీ బంగారాన్ని తీసుకుని వెళ్తున్నాం. ఇక తనకి బదులుగా మీకు ఏ అవసరం వచ్చినా సరే, ఏదైనా సరే అది మాకు చెప్పండి. మేము పూర్తిగా సహకరిస్తాం. అయ్యో, ఏంటండి మీరు? అన్నయ్య గారు, ఇదిగోండి డబ్బు, మీ కూతురు నిఖా కోసం. ఇదంతా ఏం అవసరం లేదు, నేను చూసుకుంటాను. అన్నయ్య గారు, తీసుకోండి. అయినా మీకు ఇవ్వమని మునిరే చెప్పాడు. అప్పు చేసి మీ కూతురికి పెళ్లి చేయడం ఎందుకు? ఇదిగోండి, తీసుకోండి. ఇంకో విషయం అన్నయ్య గారు, పెళ్లికి ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది. మనం పెళ్లికి ఎంత ఖర్చు చేయాలి అనుకున్నామో ఆ డబ్బుని మనం వీళ్ళకిచ్చేద్దాము. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలి? మీది నిజంగా చాలా మంచి మనసు. ఫాతిమా అప్పా, మీకు వీలైనంత సమయం మీ కూతురితో గడపండి. ఒక్కసారి దుబాయ్ వెళ్ళింది అంటే చూడ్డానికి మీరు తహతహలాడతారు. ఏమంటారు? సార్, సార్ ఇది చూడండి సార్. ఇది చూడండి సార్. ఆ రోజు రాత్రి విశ్వజిత్తో ఉన్న అమ్మాయి, సేమ్ అదే అమ్మాయి జోనిత అనే పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది. ఇంకేం దొరికింది? ఫోటో అప్లోడ్ చేసే అప్పుడు లొకేషన్ కూడా అప్లోడ్ చేసింది. అమృత్ విహార్, అంధేరి వెస్ట్. అమృత్ విహార్. మనీష్, సంగ్రామ్, అమృత్ విహార్, అంధేరి వెస్ట్. పేరు జోనిత బేడి. వెళ్ళి తను తీసుకురండి. ఆల్ రైట్ సార్. పద. ఓ సైబర్ బాబు, తన సోషల్ మీడియా యాక్టివిటీ మీద ఫోకస్ చేయి ప్లీజ్. టైం పడుతుందని మాత్రం చెప్పకు. మా అమ్మాయి చాలా అమాయకురాలు. తను ఏదైనా తప్పు చేస్తే తన్ని క్షమించు బాబు. మీరు అసలు దిగులు పడకండి. నేను జోయాని సంతోషంగా చూసుకుంటానని మాటిస్తున్నాను. మీకంటే బాగా తనని సంతోషంగా చూసుకుంటాను. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? తనను చూశాను కానీ నా గుర్తు రావడం లేదు. వెళ్ళా. ఏ బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? మీరెవరు? నేను ముంబై పోలీస్ని. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? సార్, పైన చూశాను. ఇక్కడ? కానీ ఈ మధ్య కనిపించడం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి ఇక్కడే ఉండేదా? ఉండేది కానీ 1 నెల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడెక్కడుంటుందో తెలుసా? లేదు సార్, నాకు తెలీదు.
హాయ్ సార్. సార్ ఆ అమ్మాయి ఇక్కడే ఉండేదంట, కానీ పోయిన నెలే ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసింది సార్. ఇక్కడ నిలబడి ఎందుకు సిగ్గుపడుతున్నావు? వెళ్ళు లోపలికి. వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి నువ్వు తొందరపడొద్దు. ఏం చేయాలో నీకు తెలుసు కదా, లేదంటే మళ్ళీ గుర్తు చేయనా? అమ్మా గుర్తుంది. వెళ్ళు. ఇల్లు ఎలా ఉంది? హా, బాగుందండి. ఓకే. గోడలకి రంగు కొంచెం డల్గా ఉంది, కానీ పర్వాలేదు. ఇప్పుడు మీరు వచ్చారు కదా, వెలుగుతో నిండిపోతుంది. కానీ ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుందా? ఈ కర్టెన్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చినట్లు వేసుకోండి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయా? అన్నీ నచ్చాయనుకుంటా. నేను కూడా ఇష్టమా? హా, అయ్యో, ఏంటి మీరు ఎందుకని అలా ఉన్నారు? నాకు మా ఇంట్లో వాళ్ళు గుర్తుకొస్తున్నారు. మీకు తెలుసా, నేను ఎప్పుడు డల్గా అనిపించినా ఫలూదా తింటాను. మీరు కూడా తింటారా ఫలూదా? సరే. చూడండి, నేను అర్థం చేసుకోగలను మీకు ఇది ఈజీ కాదని. మీరు అసలు దాని గురించి దిగులు పడకండి. ఇన్నేళ్ళున్న మీ ఇంటిని, మీ వాళ్ళని వదిలిపెట్టి కొత్త ఇంటికి వచ్చి కొత్త వాళ్ళతో ఉండటం కొంచెం కష్టమే. కానీ మీరు అసలు దిగులు పడకండి, నేను వెయిట్ చేస్తాను. పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీ మీద హక్కు ఉందని నేను అనుకోను. ఒక విషయం చెప్పనా? మీరు చాలా మంచివారు. ఒక విషయం చెప్పనా? ఏంటి? నాకు తెలుసు. వదలండి, వదలండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఏమండి, నన్ను కాపాడండి. నువ్వెందుకు మాట్లాడుతున్నావో అతనికి ఫోన్ ఇవ్వు. ఏమైంది మునీర్? ఏమైంది? నేను జోయా ఫలుడా తినడానికి వెళ్ళాం. అక్కడ 2-3 వచ్చి జోయాని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ నేనేం చేయలేకపోయాను. నేనేం చేయలేకపోయాను. మునీర్, దిగులు పడ. సార్, ఆ అమ్మాయి కరెక్ట్గా లేదు. ప్రతి నెల ఇల్లు మారుస్తూనే ఉంది. తన డాక్యుమెంట్ కోసం ఎవరూ రాలేదు. ఏదో తప్పు జరుగుతున్నట్టుంది సార్. సార్, ఏం ఆలోచిస్తున్నారు? కానీ నాకేమనిపిస్తుందంటే ఈ అమ్మాయి మనల్ని డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసిందని. ఇదిగో చూడు, ఈ విశ్వజిత్ పురోహిత్ సోషల్ వర్కర్, కాలేజీకి ఫౌండర్ రోల్ మోడల్, సడన్గా మాయమయ్యాడు. ఆ తర్వాత ఒక అమ్మాయితో కనిపిస్తాడు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా? లేదు సార్, నేను కనుక్కున్నాను. హీఈస్ ఎ క్లియర్ మ్యాన్. ప్రొఫెషనల్ లైఫ్లో అతనికి ఎవరూ శత్రువులు లేరనుకుంటా. అలా ఏమనిపించట్లేదు. పర్సనల్ లైఫ్లో అంటే బయట శత్రువులు ఎవరు లేరు, ఇంట్లో ఉండొచ్చు. ఆయనకి 2 కొడుకులు. ఒకడు ఆనంద్, ఆయనతోనే ఉంటాడు. ఇంకొకరు ఫారిన్లో ఉంటారు. ఈ 2 బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చేయి. నాకు తెలిసి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు లాంటిది అయ్యి ఉండొచ్చు. సార్, విశ్వజిత్ సార్ ఫోన్ యాక్టివేట్ అయింది. ఆర్ఏ ఫారెస్ట్ రోడ్. లొకేషన్ సంగ్రామ్కి పంపించు. సార్, ముందు నుంచి రైట్. ఓకే సార్, కొంచెం ముందుకి మొదటి లెఫ్ట్ సార్.
సంగ్రామ్ సార్ బండాపండి. అరే సైబర్, డైరెక్ట్గా లొకేషన్ చెప్పొచ్చు కదా, ఎందుకు తిప్పుతున్నావు? 15 మీటర్ల రేడియస్లోనే ఉంది. సార్ వాళ్ళకి చెప్పండి ఆ నంబర్కి ఫోన్ చేయమని. సైబర్ విను, డయల్ చేయ నంబర్. ఫోన్ ఎవరా? సార్ చంపేస్తా. ఎక్కడ దొరికింది నీకు ఫోన్? దారిలో పడింది సార్, అందుకే నేను తీసుకున్నాను. సార్ నేను నిన్ను నమ్మాల్సిన వాడిని సార్, అమ్మతోడు సార్, నేను దొంగతనం చేయలేదు సార్. రే ఇక్కడ నుంచి ఏదైనా తెల్లకారు వెళ్ళడం చూసావా? లేదు లేదు సార్, లేదు సార్. సారీ సార్. నెక్స్ట్ టైం రోడ్డు పైన పడిన ఏదైనా వస్తువు తీసుకునే ముందు ఇది గుర్తుపెట్టుకో. ఏంటి? హితేష్ పెద్ద పిచ్చోడు. ఇంత అందమైన మంచి అమ్మాయిని పెట్టుకొని వద్దంటున్నాడు తెలుసా? అతని స్థానంలో నేనుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టాను. నిన్ను పట్టించుకునే వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్ళు వృధా చేసుకోకూడదు. అలాగే నిన్ను పట్టించుకుంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, ఇప్పుడు మర్చిపోలేను. అయితే నువ్వు వాడిని మర్చిపోలేవా? ప్రాణం పోయినా కూడా. సరే, రేపు నైట్ క్లబ్లో పార్టీ ఉంది, నువ్వు అక్కడికి రా. నేను హితేష్తో మాట్లాడతాను, కానీ నువ్వు నా డేట్గా వస్తావు. డన్? డన్. ఏ సైబర్, ఇందులో ఉన్న డేటా 24 అవర్స్ లోపు నువ్వు రికవరీ చెయ్యి. సరే సార్. లేదు టైం పడుతుందని కాకమ్మ కథలు చెప్పావనుకో, నువ్వు త్వరగా ఇంటికి షిఫ్ట్ అయిపోతే మంచిది. అర్థమైందా? సార్, అయిపోతుంది. త్వరగా కానీ. సార్ ఈ టోల్స్ మరియు హైవే ఎగ్జిస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చాను నేను. సార్ విశ్వజిత్ సార్ కార్ ములన్ చక్నాక, ఐరోలి చక్నాక, అలాగే వాసిటోలీలో కనిపించలేదు. కానీ ఆయన కార్ డైసర్ టోల్ దగ్గర అలాగే కార్గర్లో కనిపించింది. అంటే ఆయన కార్ ఆర్ఐ నుంచి నేరుగా తానే రోడ్ నుంచి బయలుదేరింది. కానీ ఎక్స్ప్రెస్ హైవే కళాపూర్ టోల్ దగ్గర నుంచి ఆయన కార్ కనిపించలేదు. అంటే ఏం జరిగినా అది పల్వేల్ నుంచి కళాపూర్ మధ్యలోనే జరిగింది. ఒక పని చేయి, కళాపూర్ మరియు డైసర్ టోల్ గేట్ మధ్య ఫుటేజ్ తెప్పించు. సార్ ఇది చూడండి. డ్రైవర్ సీట్లో ఎవరో కుర్రాడు కనిపిస్తున్నాడు. విశ్వజిత్ సార్ లేరు. ఈ కుర్రాను వెతకండి, కేసు సాల్వ్ చేయడానికి మనకు యూజ్ అవుతాడు. కాన్, నువ్వు సంగ్రామం తీసుకుని అక్కడికి వెళ్ళు. నువ్వు కంటిన్యూగా సెర్చ్ చేస్తూ ఉండు, ఎవిడెన్స్ ఏదైనా దొరకచ్చు. ఎస్ సార్. సార్ డేటా రికవర్ అయింది. చూసావా, జాబ్ పోతుందనే భయం మనిషిని బాగా పనిచేయిస్తుంది. ఏం దొరికింది? సార్ ఇందులో కాలేజ్కి సంబంధించిన కొన్ని పేపర్స్ ఉన్నాయి, అలాగే ఒక ఫోల్డర్ ఉంది సార్. ఏ మనిషి సార్ ఈయన? 20-25 ఏళ్ళ అమ్మాయిలు వాళ్ళు. నా అనుమానం కరెక్ట్ అయింది. విశ్వజిత్ సార్ని జోనితా బేడితో మొదటిసారి చూసినప్పుడే. ఈ అమ్మాయి ఎవరబ్బా? కానీ ఈ అమ్మాయి ఫోటో సర్క్యులేట్ చేయి. ఈ అమ్మాయి కేసు సాల్వ్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఏ సార్. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. వైట్ కలర్ కార్ MH01455 కార్గర్ టోల్లో కనిపించలేదు, అలాగే ఎక్స్ప్రెస్ హైవేలోని కళాపూర్ టోల్ దగ్గర కూడా కనిపించలేదు. అంటే ఈ ఏరియాలోనే ఉంది, వెతకండి. ఓకే సార్. ఓకే సార్. సార్ మీరు ఆ కార్ ఫొటోస్ పంపించండి, నేను మా ఇన్ఫార్మర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మనం వెతకడానికి ఈజీగా ఉంటుంది. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, ఇది చాలా కాన్ఫిడెన్షియల్. వెనక్కి చూడుకో, వెనకాల ఎవరూ లేరు. ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం. మన దగ్గరికి ఎవరూ రాలేరు. నిజంగానా? మన ప్రేమ మీద ప్రామిస్ చేయి,
ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఈ విశ్వజిత్ సార్ మొబైల్లో కొన్ని ఫోటోలు దొరికాయి. వీళ్ళు మీకేమైనా తెలుసా? లేదు, వీళ్ళనైతే నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చూడండి. లేదు సార్. 100%? అవును సార్. సరే, ఆనంద్ గారు మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సార్ చెప్పండి. చెప్పండి. ఇంకొన్ని ఫోటోలు ఉన్నాయి, ఇవి చూడండి. ఈ ఫోటోలు ఇవన్నీ ఫేక్ సార్. ఇది విశ్వజిత్ సార్ మొబైలే కదా. ఆఫీసర్, దయచేసి ఈ ఫోటోలు లీక్ చేయకండి. మా ప్రెస్టేజ్ ప్రాబ్లం. నాన్న ఇంకా ప్రజల దృష్టిలో ఓ దేవుడిలా ఉన్నాడు. ఈ వైట్ కార్ ఆచూకి తెలిసిన వాళ్ళకి 5,000 బహుమతి దొరుకుతుంది. మన వాళ్ళకి ఒకసారి చెప్పి చూద్దాం, దొరుకుతుందేమో. అమ్మా, ఆగరా, వస్తున్నాను. అరే జీతు, నువ్వా? ఎలా ఉన్నావు? అమ్మా నన్ను దీవించండి. ఈ అమ్మాయి ఎవరు? అమ్మా, తన పేరు ప్రియా. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నేను తన పెళ్లి కూడా చేసుకున్నాను. అవునా? నువ్వు నాకు చెప్పుంటే గనక వీళ్ళ అమ్మా నాన్నలతో నేనే మాట్లాడేదాన్ని. అమ్మా, తనొక అనాథ. కానీ ఇప్పుడు అనాథ కాదు. ఏంటి, ఇప్పుడు తనకి అమ్మని నేనే, అత్తయ్యని కూడా. సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ ఇంటికొచ్చావు కదా, కాబట్టి అస్సలు ఏడవకూడదు. అదే అత్తగా మారానంటే బాగా కోపడతాను. సరే, లోపలికి రండి. రండి, రామ్మా. నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్. సార్, నేను ఇలా నడుచుకుంటూ ఊరికి వెళ్తున్నాను. అప్పుడు నాకు ఈ కారు కనిపించింది. నాకు డౌట్ రాగానే నాకు వాట్సాప్లో వచ్చిన నంబర్ని చెక్ చేశాను. నంబర్ మ్యాచ్ అయింది, అందుకే మీకు కాల్ చేశాను. ఇదిగో, ఇక నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చూడు, ఫారెన్సిక్ వాళ్ళని పిలు, కార్లో సెర్చ్ చేయించు.
పోలీస్ టీం తీసుకొచ్చి చుట్టుపక్కల ఏరియా అంతా వెతికించు. విశ్వజిత్తు బహుశా ఇక్కడెక్కడో ఉండొచ్చు. ఓకే సార్. సార్ సిటీ క్లబ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎస్ఐటి నుంచి గణేష్ బాబుని ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి పైన అటాక్ జరిగింది. బాగా రక్తం పోయింది సార్. మీరు ఫోటో పంపించారు కదా, అదే అమ్మాయి సార్. అంబులెన్స్ ఫోన్ చేసావా? సార్ చేశాను. మేము హాస్పిటల్కి వస్తాం. ఇంకో విషయం, మేము వచ్చే వరకు ఎవరిని బయటికి పంపకు. ఏరియా మొత్తం సెర్చ్ చేయండి. డాక్టర్, పేషెంట్ కి అరే, ఎలా ఉంది? మీరు లోపలికి ఎలా మేము SIT వచ్చారు? నుంచి వచ్చాం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సునీల్ కేల్కర్. ఈ కండిషన్ ఎలా ఉంది? నో, ఇట్స్ ఎ బ్రూటల్ అటాక్. మెడపైన మీరే చూడండి, మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి. రక్తం కూడా చాలా పోయింది. వెంటనే తనకి ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం. నేను తనతో మాట్లాడొచ్చా? మీరు ప్లీజ్ బయటకు వెళ్ళండి. నన్ను పేషెంట్ కి ట్రీట్ చేయనివ్వండి. నర్స్. మునీర్ 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 ఆపండి ఆపండి ఆపండి. సార్, నేను మొత్తం బాడీ చెక్ చేశాను. ఈ పర్స్ తప్ప ఏమీ దొరకలేదు. ఇలా ఇవ్వు. విశ్వజిత్ పురోహిత్. కేల్కర్ సార్ కరెక్ట్గా చెప్పారు. విశ్వజిత్ మిస్సింగ్ అవ్వడం, మర్డర్ అవ్వడం ఒక పెద్ద ప్లాన్లో భాగం.